కలిసినప్పుడు అలా చెప్తారు మాకు చెయ్యాలనే ఉంది మంత్రివర్గంలో పెట్టి మీకు చేద్దాం అనుకుంటే మీ కిషన్ రెడ్డి వచ్చి అడ్డం పడుతుండు. బ్లాక్మెయిల్ ట్యాక్స్ చేసి బెదిరింపు రాజకీయాలు చేస్తే భయపడవాడు ఎవరు లేడు. ఒక్క విషయంలోనే సరే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను. కిషన్ రెడ్డి 100% సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. టార్గెట్ కిషన్ తెలంగాణ రాజకీయాల్లో రాజుకున్న అగ్గి మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖాస్త్రాన్ని సంధించిన సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. కిషన్ రెడ్డి తెలంగాణ పాలిట సైంధవుడిగా మారిపోయారంటూ నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రానికి ఏ ప్రాజెక్ట్ తెచ్చారో చెప్పాలంటూ నిలదీశారు. కిషన్ రెడ్డి ఒక పక్కన మెట్రోకు నేనే కృషి చేసిన అంటాడు, రీజనల్ రింగ్ రోడ్కు నేనే కృషి చేసిన అంటున్నాడు. మరి నువ్వు కేంద్ర మంత్రికి 6 సంవత్సరాలు దాటిపోయింది కిషన్ రెడ్డి గారు. ఎందుకు రీజనల్ రింగ్ రోడ్కు మెట్రో రైలుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం కేంద్ర మంత్రివర్గంలో ఎజెండాలనే పెట్టడం లేదు? ఎజెండా పెట్టొద్దని సంబంధిత శాఖ మంత్రుల మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు? ఏదన్నా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కావాలనో, తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ కావాలనో, తెలంగాణకు మూసీ నది ప్రక్షాళన కావాలనో, సెమీ కండక్టర్కి సంబంధించిన అనుమతులు కావాలనో ఏదైనా మీరు ప్రస్తావించండి. ఆ ప్రస్తావిస్తే ఏ మీటింగ్ మినిట్స్లో ఉందో చెప్పండి, ఏ పార్లమెంట్ సమావేశాలలో మీరు మాట్లాడినో చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు. మీది ఎంతసేపున్నా సైంధవ పాత్ర.